హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మలేరియా వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. మనం 2 ఆర్ 3 మినిట్స్‌లో ప్రిలిమ్స్‌లో ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ కవర్ చేస్తాం. సో, జస్ట్ 2 ఆర్ 3 మినిట్స్ మీరు ఫోకస్‌గా వింటే మీకు 2 మార్క్స్ మీ పాకెట్‌లో ఉన్నట్టే అండి. సో, ఫస్ట్ అసలు ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామండి? ఎందుకంటే గావి అండ్ యూనిసెఫ్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దగ్గరకొచ్చి ఒక డీల్ చేసుకున్నారు. ఏంటంటే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇండియా వాళ్ళు మీరు మాకు వ్యాక్సిన్స్‌ని బల్క్‌లో ప్రొవైడ్ చేయండి. మీరు మాకు బల్క్‌లో వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేస్తే చాలామంది చిన్న పిల్లలకి ఈ మలేరియా అనే డిసీజ్ బర్డెన్ చాలా ఎక్కువగా ఉంది. సో, మేము వాళ్ళకి వ్యాక్సిన్స్ అనేవి లో కాస్ట్‌లో హ్యాపీగా ప్రొవైడ్ చేయగలుగుతాం. సో, మీరు మాకు లో కాస్ట్‌లో ప్రొవైడ్ చేయండి. మేము బల్క్‌లో కొంటామని చెప్పి ఒక డీల్ చేసుకున్నారు. సో, ఈ కంటెక్స్ట్‌లో అసలు మలేరియాకి సంబంధించి ఏమేం వ్యాక్సిన్స్ ఉన్నాయో తెలుసుకుందాం మనం. సో, ఫస్ట్ వచ్చేసి మన దగ్గర 2 వ్యాక్సిన్స్ ఉన్నాయండి వరల్డ్ వైడ్‌లో. సో, R21 ఆర్ మాట్రిక్సియం. ప్రెజెంట్‌లీ గావి అండ్ యూనిసెఫ్ వాళ్ళు కలిసి ప్రొక్యూర్ చేసుకుంటున్న వ్యాక్సిన్ పేరు ఇదేనండి. R21 ఆర్ మాట్రిక్స్ ఎమ్ అని కూడా అంటారు. సో, ఈ వ్యాక్సిన్‌ని ఎవరు డెవలప్ చేశారండి? మన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఆక్స్‌ఫర్డ్ వాళ్ళతో కలిసి ఈ వ్యాక్సిన్‌ని డెవలప్ చేశారు. అలాగే ఇంకో వ్యాక్సిన్ కూడా ఉంది. ఆర్‌టీఎస్ అని. సో, దీన్ని జీఎస్‌కే అనే సంస్థ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది ఇండియా కాదండి. ప్రెజెంట్ భారత్ బయోటెక్ వాళ్ళు ఈ టెక్నాలజీని కూడా మాకు ట్రాన్స్‌ఫర్ చేస్తే మేము దీన్ని లో కాస్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పి అడగడం జరుగుతుంది. ఓకే. సో, దీస్ ఆర్ ద 2 వ్యాక్సిన్స్ అండ్ ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అప్రూవ్ చేశారండి. అండ్ ఇది కాకుండా మన ఇండియా వాళ్ళు కూడా ఒక వ్యాక్సిన్‌ని డెవలప్ చేస్తున్నారు. దీన్ని మనం ఇండిజీనియస్‌గా అంటే మన ఓన్ టెక్నాలజీతో మనం డెవలప్ చేస్తున్నాం. ఎవరు డెవలప్ చేస్తున్నారు? ఐసీఎంఆర్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు దీన్ని. అండ్ చాలా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి రీకాంబినెంట్ కైమెరిక్ వ్యాక్సిన్‌ని మనం డెవలప్ చేస్తున్నామండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనకి మలేరియా అనే జబ్బు దేని ద్వారా వస్తుందండి? ఒక పారాసైట్ ద్వారా వస్తది. బాక్టీరియా వల్ల కాదు, వైరస్ వల్ల కాదు. సో, ఏ పారాసైట్ అండి? మొత్తం 5 స్పీసీస్ ఆఫ్ పారాసైట్స్ ఉన్నాయండి. దాంట్లో వైవాక్స్, ఓవెల్, మలేరియే, నోలెసి అండ్ ఫాల్సిపారియం అని 5 స్పీసీస్ ఉన్నాయి. దీంట్లో డెడ్లీ వచ్చేసి ఫాల్సిపారియం అండి. ఇదే ఫాల్సిపారియం స్పీసీస్‌కి మనం వ్యాక్సిన్స్ అన్నవి డెవలప్ చేస్తున్నాం. మనం ఇప్పుడు మాట్లాడుకున్న 3 వ్యాక్సిన్స్ ఈ స్పీసీస్‌నే టార్గెట్ చేస్తుంది. బికాస్ దిస్ ఈస్ ద డెడ్లీ లైఫ్ థ్రెటనింగ్. అండ్ వైవాక్స్ వచ్చేసి వైడ్ స్ప్రెడ్. చాలా మంది పీపుల్‌కి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది వైవాక్స్ అనే పారాసైట్ అండి. అండ్ ఈ ఏదైతే మాస్కిటో ఈ పారాసైట్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తదో ఆ మాస్కిటో పేరు ఫీమేల్ యానోఫిలిస్ మాస్కిటో. అంటే ఫీమేల్ అనేది మేల్ కాదు, ఫీమేల్ అని చెప్తున్నాననమాట. సో, మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. డెంగ్యూ అండ్ చికెన్ గున్యా అనేది ఏ మాస్కిటో ద్వారా ట్రాన్స్‌ఫర్ అవుతుందో మీరు నాకు ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలి. అలాగే ఇంకొకటి ప్రిలిమ్స్‌లో అడిగే పాసిబిలిటీ ఏంటిదంటే వరల్డ్ మలేరియా రిపోర్ట్ అనేది రిలీజ్ అవుతుందండి. సో, ఈ వరల్డ్ మలేరియా రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు. 2024లో ఈ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్‌లో ఏం చెప్పారంటే ఇండియాని మనం హై బర్డెన్ ఇంపాక్ట్ గ్రూప్‌లోంచి పక్కన పెట్టొచ్చు. అంటే ఇండియాలో మలేరియా ఇంపాక్ట్ అనేది తగ్గుతా వస్తుంది అని చెప్తున్నారండి. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటది. వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ తీసుకుంటుంది. మలేరియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చింది. సో, దీని ద్వారా మన ఇండియాలో మలేరియా ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అండ్ రిపోర్ట్ కూడా అదే ఒక పాజిటివ్ నోట్‌తో ఎండ్ చేసిందండి. సో, ఇన్ఫర్మేషన్ గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ.